టెక్సస్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ బై టెక్సస్ స్టేట్ ఏజెన్సీస్ కి ఇంకా పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఇప్పటి నుంచి కొత్త H1 అప్లికేషన్స్ వేయొద్దు అని చెప్పిండు. అట్లీస్ట్ టెంపరరీలీ ఇప్పటికైతే కొత్త H1 అప్లికేషన్స్ వేయడం ఆపమని చెప్పిండు. కీవర్డ్ ఏంటి అంటే కొత్త అప్లికేషన్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1 ఉన్నోళ్ళకి అంటే ఆల్రెడీ H1 ఉన్నోళ్ళకి అండ్ ఆల్రెడీ పెటిషన్ వేసి ఇప్పుడు ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళకి ఈ రూల్ అప్లై కాదు. అండ్ గ్రెగ్ బై ఈ రూల్ ఎవరి కోసం అని చెప్పిండంటే టెక్సస్ స్టేట్ ఏజెన్సీస్ కి ఇంకా పబ్లిక్ యూనివర్సిటీస్ కి అంటే ప్రైవేట్ కంపెనీలకి, స్టార్ట్అప్లకి, అమెజాన్, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీస్ కి అండ్ కన్సల్టెన్సీస్ కి కూడా ఈ రూల్ అప్లై కాదు. అసలు ఇప్పుడు ఇట్లా ఎందుకు చేసిండ్రు అంటే మోస్ట్లీ పాలిటిక్స్ పంచాయతీ. టెక్సస్ ఎప్పటి నుంచో ఇమ్మిగ్రేషన్ అనేది చాలా చాలా హాట్ టాపిక్. ఎందుకంటే టెక్సస్ బార్డర్లు ఉంటది, కిందనే మెక్సికో, ఇదేదో రచ్చరచ్చ పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు H1B లీగలే కదా, స్కిల్ ఉన్న వాళ్ళకి వచ్చే వీసా అయినా కానీ వీసా అనగానే ఇమ్మిగ్రేషన్ లొల్లిలోకి వస్తుంది కాబట్టి ఇది కూడా నడుస్తుంది. అసలు ఇప్పుడు ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందా అంటే ఫస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కి. యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీలో మంచి టాలెంట్ ఉండాలని హైర్ చేసుకోవడానికి చూసినప్పుడు ఓన్లీ స్టేట్ లా కంట్రీలో మాత్రమే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండాలని కాదు కదా. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చాలా బ్రిలియంట్ మైండ్స్ మస్తు మంది ఉండొచ్చు. సో వేరే దేశాల నుంచి ప్రొఫెసర్స్ ని, రీసెర్చర్లని, ఇంకా PhD వాళ్ళని, ఇంకా వాళ్ళకి కావాల్సిన టాలెంట్ కి H1B వీసా స్పాన్సర్ చేసి సెట్ చేస్తారు. ఇప్పుడు మన గ్రెగ్ బై ఇట్లా చేసినందుకు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ లా ఇంకా స్టేట్ ఏజెన్సీలలో ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఆ ఎంప్లాయీస్ కోసం H1 స్పాన్సర్ చేయడానికి వీళ్ళకి స్కోప్ లేదు. ఇప్పటికైతే టెంపరీనే అన్నారు. ఏమైతుందో ఏం చేస్తారో మనకు తెలియదు.